కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన పిఠాపురం ఏఈ నూకరాజు ఆయన కుటుంబ సభ్యుల ఆత్మహత్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో నిందితుడిగా ఉన్న సాదిక్ను ఢిల్లీ నుంచి ఏపీ ఎక్స్ప్రెస్ రైల్లో పోలీసులు కాకినాడ జిల్లాకు తీసుకుని వచ్చారు. ముందుగా సమాచారం ఇచ్చిన ప్రకారం సామర్లకోట రైల్వే స్టేషన్లో కాకుండా సామర్లకోట మండలంలోని మేడపాడు రైల్వే స్టేషన్లో సాదిక్ ఖాన్ను పోలీసులు అందించారు. అనంతరం అతన్ని సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. పిఠాపురంలో పంచాయతీ ఏఈ నూకరాజు కుటుంబ సభ్యుల ఆత్మహత్య గల కారణం సాదిక్ అయితే యూపీ పోలీసులు అయితే గత రాత్రి అయితే అరెస్ట్ చేశారు. మరి కొద్దిసేపట్లో సామర్లకోట పోలీస్ స్టేషన్ కి చేరుకునే అవకాశం చెప్తున్నారు. ఇక్కడ పోలీసులు బందోబస్తు కూడా సాదిక్ ని అరెస్ట్ చేసి సామర్లకోట పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ తరలిస్తున్నారు. రేపు మార్నింగ్ కల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ అతన్ని కస్టడీ తీసుకునే తర్వాత కోర్టుకు హాజరుపడతారని చెప్తే సమాచారం అయితే సాదిక్ ఏదైతే నూకరాజు ఫ్యామిలీ ఉందో నూకరాజు ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య కారణాలు కూడా చెప్తారు. అయితే ఏదైతే నూకరాజు కూతురు సౌజన్య భర్తని కూడా తన హత్యగా చేసినట్టు కూడా తన ప్రమేయం ఉందో సాదిక్ పలు కోణాలు అయితే పోలీసులు అయితే పలు కోణాల్లో కూడా చూపిస్తున్నారు. అయితే సాదిక్ నిన్న రాత్రే యూపీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారని చెప్పచ్చు. మొత్తం 40 మంది పోలీసులతో సాదిక్ ని 4 బృందాలుగా 10 బృందాలుగా కూడా సాదిక్ ని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాత్రి ఎటుకెళ్ళకు కూడా ఆ సాదిక్ దొరకడంతో కొంత ఊపిరి పీల్చుకున్నా చెప్పచ్చు. అయితే సాదిక్ ని ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఏదైతే సామర్లకోటకు మరి సేపట్లో సామర్లకోట ఒక 10 నిమిషాలు సామర్లకోట రైల్వే స్టేషన్ చేరతారని చెప్తారో సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ ఏదైతే సర్పవరం ఉందో సర్పవరం పోలీస్ స్టేషన్ తరలించి సర్పవరం నుంచి కూడా తన కోర్టుకు తరలించే ప్రయత్నం మార్నింగ్ తన కోర్టుకు కూడా తీసుకెళ్తారని చెప్తున్నారు. అయితే ఏదైతే నూకరాజు ఫ్యామిలీ ఉందో నూకరాజు ఫ్యామిలీలో తన కూతురు ఎవరైతే సౌజన్యం ఉందో తన సౌజన్యం లోపరుచుకుని సాదిక్ను ఇస్లాం మతంలోకి మారాలని కూడా అతనిపై ఆరోపణలు అయితే సౌజన్య మామగారు కూడా చెప్పడం కూడా జరిగింది. అదే మరి కాసేపట్లో ఏదైతే సాదిక్ ఉన్నాడో సాదిక్ మరి కాసేపట్లో జిల్లా పిఠాపురంలో ఈ పంచాయతీ నూకరాజు హత్య కేసులో అయితే సాదిక్ని అరెస్ట్ చేసి సామర్లకోట తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేడపాడులో దింపి తనని సర్పవరం పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. అదే మార్నింగ్ ఏదైతే సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షలు అనంతరం కూడా తన కోర్టుకు హాజరుపడతారని చెప్తున్నారు. అదే సామర్లకోట ఏదైతే రాత్రి యూపీలో సాదిక్ నే పోలీసులు అరెస్ట్ చేసి మొత్తానికి కాకినాడ తరలించే ప్రయత్నం చేశారు చెప్పచ్చు. ఇది మొత్తం మీద కాకినాడ జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ చిన్నతో సిద్ధు, రాజు, కాకినాడ జిల్లా.